అదే ఓల్డ్ సిటీలో ఒక ఎంఐఎం నేత వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి వెనక్కి పొండి అని చెప్పి చెప్పరాని మాటల్లో తిట్టి పంపించి అప్పుడు కూడా హైడ్రా మీద విమర్శలు వచ్చినాయి. ఆ పార్టీ నేతలకు ఒక వర్గానికి కూడా హైడ్రా భయపడుతుందా, ఎక్కడున్నాడు రంగనాథ్, దీనికి సమాధానం చెప్పాలని ఇదంతా మీరు చూస్తున్నది ఇది చాంద్రాయణ గుట్టలో విమర్శలు చేసింది. మీకు చాంద్రాయణ గుట్టలో జరుగుతున్న హైడ్రా డెమోలిషన్స్. దీన్ని అక్కడ లోకల్గా పెద్ద ఎత్తున కూడా అక్కడ హైడ్రా డౌన్ డౌన్ అని చెప్పి చేస్తున్నటువంటి నినాదాలు ఇవన్నీ. సో అంటే నేను అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్టు, రిలీజియను, ప్రాంతము హైడ్రా పనిచేస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. దట్ ఈస్ వాట్ పాలిటిక్స్ అనేది. సో ఇప్పుడు ఇదంతా అక్కడ చంద్రాయణ గుట్టలో జరిగినటువంటిది. ఇప్పుడు ఈ 1 acre పైన ఇది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి డెమాలిషన్స్ ఇచ్చేసి దీన్ని అంతా ఏం చేశారు, తర్వాత గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళి గవర్నమెంట్ దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు. సో అంటే ఇది ఇవన్నీ నెరేటివ్ బిల్డింగ్. ఒకటి ఫాతిమా కాలేజు, ఎస్, దానికి అది పర్పస్ అనేది చూస్తే కనుక దాంట్లో దాదాపు ఏది వేల మంది చదువుతున్నారు. అంత దాంట్లో ముస్లిం మహిళలు, ముస్లిం యువతీ యువకులు చదువుతున్నారు. ఎక్కువ మంది ముస్లిం గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు కేజీ టు పీజీ దాకా ఉండేటువంటి కాలేజు. అందరికి ఫీజు ఛార్జ్ చేయరు, అక్కడ పేదవాళ్ళు ఉంటారు. అంతా చేస్తున్నప్పుడు దాంట్లో హిందువులు కూడా ఉంటారు. ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు. ఇది ఒక కోణం. అంటే నేను అనేది ఒక ఇమోషనల్ కోణం లేకపోతే ఒక సింపథెటిక్ కోణం చూపించి మనం వాళ్ళకి సింపతి చూపించి మనం చేయాలని కాదు. ఎంఐఎం అంటే మేమేమి సింపథెటిక్ ఏమీ లేవని చూపించడానికి చూపిస్తుంది సార్. అంటే ఒక కాలేజీని ఒకలాగా చూడాలి. కాలేజ్ ఏదైతే ఒక అనాథలకి లేకపోతే పేదవాళ్ళకి చూసేదాన్ని ఒక కాలేజీని ఒకలాగా చూస్తూ, బట్ ఏదైనా కానీ కూడా చూస్తున్న క్రమంలో నా ఆలోచన కాదు కదా, రేపు కోర్టు పాలసీ ఇవన్నీ దాన్ని బట్టి ఉంటుంది. రేపు కోర్టు డెసిషన్ ఏదైతే ఉందో అనుకోండి, దాన్ని బట్టి వెళ్తుంది. సో మేము చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక అధికారిగా చేస్తున్నప్పుడు మేము డీసీపీ ట్రాఫిక్గా ఉన్నప్పుడు కూడా ఫుట్పాత్ మీద వెండర్స్ ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు తీసేయాలని చెప్పి చాలామంది వచ్చి చెప్తుండేవాళ్ళు. అప్పుడు వాళ్ళని తీస్తే కనుక ఎక్కడ మనం ఒక ఆల్టర్నేటివ్ అనేది చూపించాలి కదా. చూపించాలంటే కనుక మనం వాళ్ళకి వాళ్ళ ఉపాధి కలపడానికి వెండింగ్ జోన్స్ ఏదో పెట్టి అక్కడ షిఫ్ట్ చేయడానికి ఒక మార్గం చూడాలి. చేసేదానికంటే వాళ్ళ భుక్తి కూడా డిస్టర్బ్ కాకూడదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే కాలేజ్ అనేది ఒక డిఫరెంట్, అంటే ఒక పేదవాళ్ళకి పూర్తిగా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంస్థ. అదే కనుక అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ కట్టారనుకోండి, ఎప్పుడో అయిపోయింది ఈ పార్టీకి. అంటే మీకు చెప్తున్నాను, అంటే కన్వెన్షన్ హాల్లో ఏదో ఉంటే కనుక అక్కడ ఒక ఇదనేది ఎప్పుడో అయ్యేది. సో ఒక స్కూల్ అనుకున్నప్పుడు ఎంతోమంది వేలాది మందికి చేస్తున్నటువంటి దాంట్లో ఒక అధికారిగా మేము ఆలోచన చేసేది, ఇంత వేలాది మంది మహిళలు, ముస్లిం యువతీ యువకులు తయారవుతున్నప్పుడు వెనకబడ్డ ముస్లిం యువతీ యువకులు వీళ్ళు చదువుకొని వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు ఇది దేశ సమగ్రతకు ఎంతో అవసరం కూడా అనమాట. దేశానికి ఒక పిల్లలు, అంటే ఒక ముస్లిం ఆడపిల్ల చదువుకొని వచ్చినా కానీ ఎవరో ఎస్సీ ఎస్టీ అమ్మాయి చదువుకొని వస్తే కనుక దేశానికి అంటే బిగ్ పిక్చర్ చూడాలి. ఇమోషనల్గా క్యారీ అయితే కనుక కాదు. అదే కనుక వాళ్ళది సపోజ్ ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకెవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ కూడా అది ఏంటి అనేది కూడా దాన్ని అనలైజ్ చేయడం కూడా జరుగుతుంది. చేసి ఇమోషనల్గా క్యారీ అవ్వటం అనేది ఈజీగా సోషల్ మీడియాలో అంటారు. మొన్న చూశాను, హైడ్రా రంగనాథ్ జైలుకి వెళ్తాడు, లైన్లు ఎట్టంటే అట్ట మార్చరు. అది ఎట్ట మారుస్తారు అనుకోండి, నా చేతిలో ఉండేది గీత గీసేది. దీనికి మార్చాలంటే కనుక ఇది కింద నుంచి అడిషనల్ కలెక్టర్, ఐఏఎస్ అధికారులు ఉంటారు, యంగ్ ఐఏఎస్ అధికారులు, వాళ్ళ ఆధారంలో వస్తుందన్నమాట రిపోర్ట్స్. వాళ్ళంతా యంగ్ ఉద్యోగంలో అప్పుడే చేరిన అధికారులు ఉంటారు. వాళ్ళ కింద ఇరిగేషను, రెవెన్యూ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు పంపిస్తారు రిపోర్టు. దీనికి వాళ్ళు ఇచ్చిన దాన్ని యథాతథంగా పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసి మేము దాన్ని అంటే మేము ఓన్లీ నోటిఫైయింగ్ అథారిటీ మాది, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ నోటిఫై చేస్తాం. అంతేగాని సర్వే చేసేది ఇదంతా ఫీల్డ్ లెవెల్ వాళ్ళు చేస్తారు. అంతేగాని హైడ్రా రంగనాథో, హైడ్రా సంస్థ ఇష్టమైనట్టు గీతలు గీయటాలు, ఇష్టమైనట్లు మారుస్తారు, ఇవన్నీ చేయటాలు అనేది చేయరు. అట్లా కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, రంగనాథ్కి దమ్ముంటే ఫాతిమా కాలేజీని ఒకటి కూల్చితే 10 కడతా, 10 కాకపోతే 100 కడతా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఇది నేను ఈ ఇమోషనల్ అవుట్బర్స్కి, పొలిటికల్ అవుట్బర్స్కి నేను రియాక్ట్ కానండి. సో ఎవరు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. సో అది కాలేజు ఒకటి కూలగొడితే 10 కడతారనేది ఇది ఒక ఇమోషనల్ అవుట్బర్స్ ఉండొచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్ ఉండొచ్చు. ఎన్నిటికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. రైట్, ఇన్ని టెక్నికాలిటీస్, ఇన్ని హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తున్నారు మీరు. ఆ రోజు ఒక 3 monthsలో కూల్ చేస్తాం నోటీసులు వచ్చారు. ఇప్పుడు మేము పొరపాటు చేస్తామని భావిస్తున్నారా? మేము పొరపాటు ఏం లేదండి, అదే నేను చెప్తున్నాను. మనోజ్, ఇప్పుడు పొరపాటు అనేది కాదు. ఒక యుద్ధం చేస్తున్నప్పుడు నేను అదే అంటున్నాను, కొంతమంది ఇనీషియల్గా కొంతమంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు.
అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా నువ్వు ఏమీ లేకుండా ఇప్పుడు కారు నడుపుతాం నేర్చుకుంటారు అనుకోండి, నడిపేటప్పుడు కొంచెం పక్కన కారుకి అక్కడ ఇక్కడ పక్కన పెడతారు, లేకపోతే ఇది చేస్తారు, డెంట్లు అవుతుంటాయి, సైకిల్ వెళ్తుంటాం కింద పడతాం, సైకిల్ పెడుతుంటే కింద పడతాం, అంత మాత్రం సైకిల్ జర్నీ ఆపేస్తామా? సైకిల్ వెళ్తుంటాం, కింద పడితే 2 దెబ్బలు తగులుతాయి, దెబ్బలు తగిలితే కనుక మళ్ళీ లేచి నించొని మళ్ళీ సైకిల్ నేర్చుకుంటాం, తర్వాత కొన్ని రోజులకి స్పీడ్గా సైకిల్ నేర్చుకోవడం వస్తారన్నమాట. అంటే కింద పడతామనో లేకపోతే ఒకళ్ళిద్దరికి దానివల్ల డ్యామేజ్ అవుతుందనో మనం ఆగం. ఆ జరగకుండా నెక్స్ట్ ఎలా చేయాలనేది జాగ్రత్త తీసుకుంటూ పోతాం. ఆ జరిగిన 1-2 డ్యామేజెస్ని భూతంలాగా చూపించడం, దాన్నే తప్పుగా చూపించడం అనేది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు. ఎవడైతే కనుక దాంట్లో తప్పుడు లైన్లో హైడ్రాన్ తీసుకెళ్తే కనుక వాళ్ళకి మనుగడ ఉంటుందో అటువంటి వాళ్ళు చేస్తారు. అంటే కొన్ని విజువల్ చూపిస్తాను, పీసీఆర్ రెడీ చేసుకోండి, ఆ ఎమోషనల్ విజువల్స్ రెడీ చేసుకోండి.